వృద్ధి రేటు రాష్ట్రాల్లో ఏపీ టాప్ లిస్టులోకి వచ్చింది. 2024-25 సంవత్సరానికి వృద్ధి రేటులో ఏపీకి రెండో స్థానంలో నిలిచింది. కాన్స్టెంట్ ప్రైజెస్ లో 8.21% వృద్ధి సాధించింది. 9.69%తో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. వృద్ధి రేటులో ఏపీ సెకండ్ ప్లేస్లోకి రావడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సెకండ్ ప్లేస్ వచ్చిందని తెలిపారు. ఇది ప్రజల సమిష్టి విజయమన్నారు చంద్రబాబు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు ఎగబాకిందని చెప్పవచ్చు. ఈ గ్రోత్ రేట్కు సంబంధించి చూస్తే కనుక రెండవ స్థానానికి వచ్చింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉండగా రెండవ స్థానంలోనికి ఏపీ రావడం అనేది గమనార్హంగా చెప్పొచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చూస్తే కనుక గ్రోత్ రేట్లో ఏపీ 8.21%తో ముందుకొచ్చింది. గతంలో చూస్తే కనుక 6.19%లో ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా రెండవ స్థానంలోకి ఎగబాకటం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఏడాదిలోనే 2.02%కు వృద్ధి రేటు సాధించడం అయితే కనుక గమనార్హంగా చెప్పొచ్చు. కరెంట్ అఫైర్స్ విభాగంలో అయితే కనుక 12.02% ఉంది. ఈ ఏపీ వృద్ధి రేటు చూస్తే కనుక ఇంత త్వరగా ఈ ముందుకు రావడం అనేది కనుక చంద్రబాబు నాయుడు ఇదంతా ప్రజల సమిష్టి కృషితోనే ఇదంతా సాధించామని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తాము తీసుకున్న నిర్ణయాలంటే కనుక ఒకవైపు ఈ ఎనర్జీ అయితేనేమి, తర్వాత పరిశ్రమలు అయితేనేమి, సేవారంగం అయితేనేమి, ఇంధనం అయితేనేమి, వీటన్నిటిలో తాము తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీలు ఏవైతే ఉన్నాయో ఈ పాలసీల వల్లనే ఈ గ్రోత్ రేటు ముందుకు రావడం చెప్పడం జరిగింది. అయితే ఈ తమిళనాడు చూస్తే కనుక గ్రోత్ రేట్లో 9.6% ఉంది. ఒకవైపు తెలంగాణ, ఒకవైపు తమిళనాడు, ఒకవైపు ఏపీ, రెండు దక్షిణాదికి చెందినటువంటి రాష్ట్రాలే కావడం అయితే గమనార్హంగా చెప్పొచ్చు. ఇదంతా కూడాను కూటమి తీసుకున్నటువంటి చర్యలతో రాష్ట్రం గారిలో పడ్డాము. ఇది ఒక కాన్ఫిడెంట్ ను పెంచే విధంగా ఈ వృద్ధి రేటు ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. బంగారు భవిష్యత్తు కోసం ప్రజలందరం కలిసి నడుద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు. రైజింగ్ ఏపీ అనేటువంటి ఆయన ఉత్సాహంగా ఈ విషయాన్ని అయితే కనుక తన ట్వీట్ లో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్లో ముందుకు వెళ్లడం పట్ల చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటనలు, మీడియాకు సమాచారం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా కూడాను ప్రజల సమస్య కృషితో చేశాము, ప్రజల సహకారం మరింతగా ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు సహచార మంత్రులు కూడా ప్రజలను కోరడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.